సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా బంగారం ధర అమాంతం పెరిగింది. ఒక్క రోజులో 14,000 రూపాయలు పెరిగి ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ ధర ఇప్పుడు 1,64,000కు చేరుకుంది. నిజంగా ఈ స్థాయిలో బంగారం పెరగడం మంచిదే? నిజంగా ఇప్పుడు సామాన్యులు కొనడానికి ఇది అనుకూలంగా ఉన్నటువంటి ధర. అలాగే ఇప్పటికే ప్రధాని మోదీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది, ఏడాది పాటు బంగారు జోలికి వెళ్ళొద్దు అని. సో గవర్నమెంట్ కూడా అందుకు తగ్గట్టుగా ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచింది. పెరిగిన తర్వాత కూడా కొనడం ఇప్పుడు మంచిదే కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు మార్కెట్ అనలిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి విజయ్ గారు. ప్రశాంత్ గారు, ఒక్క రోజులోనే ఈ స్థాయిలో పెరగడం అనేది బహుశా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడూ చూడలేదు. సో అయినా కూడా చాలామంది కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో సామాన్యులు ఇప్పుడు కొనడానికి ఇది అనుకూలమైన ధర అనుకోవచ్చా, లేదంటే ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందంటారా? మనము విజయ్ గారు సుమన్ టీవీ ద్వారా చాలా విశ్లేషణ చేసాం. మీతోటి కూడా చాలా సార్లు చెప్పాను నేను. బంగారు అనేది ఒక లాంగ్ టర్మ్ అసెట్ కింద మనము తీసుకుంటే బంగారు ధర ఎప్పుడు కూడా మనకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇచ్చే సాధనం. కాకపోతే ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్ మనం గ్రహించుకొని చూసుకోవాలి. మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్ లో ఎలా ఉందంటే, ఒక యుద్ధం వాతావరణం 2 నెలల నుంచి కూడా ఇరాన్ అండ్ అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల, అనిశ్చితి వాతావరణం వల్ల ఒక గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ ఉందండి. అంటే సప్లై చైన్ లో, అంటే ముడి చమురు ప్రధానంగా ఇంపోర్ట్ చేసుకున్న అన్ని దేశాలు కూడా దీనికి ఇబ్బంది పడ్డాయి. అంటే ముడి చమురు లభ్యత అనేది దాదాపు తగ్గిపోయింది. $60 ఒక బ్యారెల్ ధర దాదాపుగా $120 చేరిపోయింది. సో ఇంపోర్ట్ చేసుకున్న అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి. దీనికి అనుగుణంగా ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. సో మనం ఇంపోర్ట్లు అనేది ఖచ్చితంగా ఆపలేం. ఎమర్జెన్సీ అండి. అంటే మనకు ముడి చమురు లాంటివి కూడా మన భారతదేశం 90% ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో కాబట్టి మనకు దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం కూడా దాన్ని పే చేయాల్సింది డాలర్లలో. సో డాలర్ల భారం మన భారతదేశంపై పడుతుంది. రూపాయి ఆల్రెడీ క్షీణిస్తూ వచ్చింది. ఇంకా ఫర్దర్ గా కూడా ఎక్కువ క్షీణించకూడదు అంటే మనము వెచ్చించే డాలర్లను తగ్గించాలి. అంటే ప్రధానంగా మన ఇంపోర్ట్స్ $900 బిలియన్ మన ఇంపోర్ట్స్, $800 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి. అంటే మనం ఐటీ సర్వీసెస్ కానీ, ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇతరాతలు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ ఈ 100 లేదా $120 బిలియన్ మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్, క్యాడ్ అంటారు, లేదా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో వీటిపై భారం పడితే మన దగ్గర ఉన్న డాలర్లు, అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాస్త తగ్గుతూ పోయి, ఒక సంవత్సరం కిందట శ్రీలంక లాంటి పరిస్థితులు మనకు రాకూడదు, లేదా 91లో భారతదేశం ఎదుర్కొన్న పరిస్థితులు రాకూడదు అంటే మన డాలర్ నిల్వలో ఉండాలంటే మనం ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. మరి పెట్రోల్ డీజిల్ అయితే తగ్గించుకోలేము, అవి నిత్యావసరాలు, ఖచ్చితంగా మనం దాన్ని ఆపలేము. అది అర్థం చేసుకునే సామాన్యులు అది అర్థం చేసుకునే పరిస్థితి ఉందంటారా? సో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి గోల్డ్ కొనాలా లేదా అని ఆలోచిస్తారు. జాతీయ ప్రయోజనాలను బట్టి అంటే అది పెద్ద వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు, కాస్త దేశం మీద దేశభక్తి ఉన్న వాళ్ళు కొద్దిగా గొప్ప మంది ఆలోచిస్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే ఎక్కువ మంది కూడా ఒకవేళ గోల్డ్ కొనిపెట్టుకుంటే భవిష్యత్తులో అది మన సొంత ఆర్థిక ప్రయోజనాలకి ఉపయోగపడుతుంది కదా అని ఆలోచిస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కొనుక్కోవడం కరెక్టా కదా? మీరు 100% కరెక్ట్ పాయింట్ చెప్పారండి. ఎవరు కూడా, ఎటువంటి పర్సన్ అయినా కూడా, హౌస్ హోల్డ్ అయినా కూడా స్వప్రయోజనాలు దాటి ఎవరు చేయరండి. అంటే ఇప్పుడు దేశం తీసుకోవాల్సిన, అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా మీరు ఇది తినద్దు, అది కొనద్దు అంటే ఎవరు వినరండి. అది ఇంకా కొనకపోగా, అంటే మానుకోకపోగా ఇంకా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత బంగారు పైన డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఒక్కసారిగా అందరు వెళ్ళి ఏదో అయిపోతుంది బంగారానికి, సడన్ గా వద్దంటున్నారంటే అంటూ ఎక్కువగా దాని మీద ఫోర్స్ చేశారు. అంటే ఇప్పుడు ఇండివిజువల్ చాయిస్ అనేది మనం ఎప్పుడు డిటర్మైన్ చేయలేమండి. మీరు చెప్పారు, కరెక్ట్ పాయింట్ చెప్పారు. మన స్వప్రయోజనం లేదా మా కుటుంబ అవసరాలను దాటి దేశ ప్రయోజనం అంటూ ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే నేను నా ఇల్లు, నా ఆర్థిక స్థితిగతులు ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటాను, తర్వాత దేశం. సో కాబట్టి ఇలాంటి అపీల్స్ అనేటివి కూడా సాధారణంగా కూడా రెస్పాండ్ కారు. 1960, 70ల కాలంలో కూడా ఒకసారి ఇందిరాగాంధీ మన ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఇలాంటి పిలుపునే ఇచ్చారు. సో దయచేసి బంగారు ఇంపోర్ట్ అనేది తగ్గించాలి, బంగారు అనేది మనం కొనడం ఆపండి, ఎందుకంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వల మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుందని. కాకపోతే ఇవన్నీ కూడా బ్యాండ్-ఎయిడ్ చర్యలండి. అంటే ఇప్పుడు ఎక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడుందండి? ముడి చమురు ధరలు పెరిగాయి. ముడి చమురులకు ఆల్టర్నేట్ గా మనం ఏం చేయాలి? ఓకే ప్రశాంత్ అంటే గారు, ఇదంతా భారతదేశం ఓకే. మన డిస్కషన్లో సామాన్యులకి అర్థమయ్యే విధంగా చూస్తే ఓకే, మనం అదొక పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్ని పక్కన పెడదాం.
మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఇదంతా కూడా పక్కన పెడదాం. సరే ఇప్పుడు మనం కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు 1,64,000 ఉంది. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందా? లేదంటే ఈ ధర తగ్గే అవకాశం ఉందా? ఒక్క రోజులోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 14,000 పెరిగింది 10 గ్రాములు. సో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందా? అంటే మనం కొనమని గాని, కొనొద్దని ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఓకే. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మన ప్రధానమంత్రి గారు కోరుకున్నట్లు, ఆయన పిలుపునిచ్చినట్లు అందరూ కూడా కొనకుండా ఉంటేనే మంచిదని మనం గూడా కోరుకున్నాం. బట్ ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న అవసరాల కోసం, సేఫ్టీ కోసం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం మంచిదా కాదా? బంగారు అనేది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విజయ్ గారు మనం ఎప్పుడు కూడా కొనుక్కోవాలని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బంగారు ధర ఈరోజు ప్రైస్‌కి ఇప్పుడున్న మనకు ప్రైస్‌కి. ఇప్పుడున్న ప్రైస్‌కి ఖచ్చితంగా కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే బై ఇయర్ ఎండ్ 2026 డిసెంబర్ నాటికి నేను గాదు, అంతర్జాతీయ సంస్థలైన జేపీ మార్గన్ గాని, లేదా గోల్డ్‌మ్యాన్ సాక్స్ లాంటి సంస్థల ప్రెడిక్షన్ గూడా 6,500 నుంచి 7,000 లేదా $8,000 వెళ్ళే పరిస్థితి రావచ్చు. అంటే 2,50,000 నుంచి $3,00,000 10 గ్రామ్స్ అయ్యే పరిస్థితి ఒక ఇయర్ ఎండ్ కనపడుతున్నప్పుడు బంగారం కొనొద్దని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా నేనెప్పుడు చెప్పనండి. అంటే దేశీయ ప్రయోజనాలు పక్కకు పెడితే మీరన్నట్టు బంగారం అనేది ఖచ్చితంగా డబల్ అయ్యే పరిస్థితులే కనపడుతున్నాయండి. బంగారు డాలర్ తర్వాత ఒక పెద్ద ప్రత్యామ్నాయం. కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ మనం చూసాము. 2025లోనే రూ. 100 పెడితే 75% రిటర్న్ ఇచ్చిందండి. ఏ అసెట్స్‌లో గూడా ఇంత పెద్ద రిటర్న్ రియల్ ఎస్టేట్‌లో గూడా రాదు. ఇక ఇంకో రెండో విషయం చూస్తే ఇప్పుడు మార్కెట్‌లో స్టాక్ మార్కెట్‌ని నమ్మే పరిస్థితి లేదండి. మ్యూచువల్ ఫండ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. ఎఫ్‌డీస్‌లో రిటర్న్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం గూడా లేదు. మరి ప్రధానంగా మన దగ్గరున్న ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏది మనకు రిటర్న్స్ ఇస్తాయంటే బంగారు. మరి అటువంటి బంగారు, వెండి లాంటి సాధనాలపై మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు అంటే ఎవరు గూడా వినే పరిస్థితి లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా పెరిగే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. బంగారం అనేది దాదాపుగా 2-2.5 లక్షలు ఈ ఇయర్ ఎండ్‌కి చేరుకోబోతుంది. ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. కాకపోతే ఎప్పుడు గూడా ఎస్ఐపి విధానంలో తీసుకోమని నేను చెప్తాను. అంటే ఒక్కసారిగా కొనొద్దండి. మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒడిదుడుకులు ఒకసారి కొంచెం పడొచ్చు, కొంచెం పెరగొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా చూసుకుంటే ఇయర్ ఎండ్‌కి బాగా పెరిగే వాతావరణం ఉంది కాబట్టి బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్ ఆపొద్దు అని నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజింగ్‌లో చెప్తాను. కానీ ఇక నేషనల్ ఇంట్రెస్ట్ అవన్నీ గూడా మీరు చెప్పారు. అవి సెకండరీ అండి. అది మీరందరూ పాటించాలా లేదా అన్నది మీ యొక్క ఇండివిడ్యువల్ డెసిషన్. దాన్ని నేను చెప్పలేను గానీ బంగారైతే మోదీ గారు ఖచ్చితంగా చెప్పినట్టుగా మీరు అంత పానిక్ సిట్యుయేషనే వచ్చి నిజంగా దేశ పరిస్థితులు అంత ఇబ్బందికరంగా మారితే ఖచ్చితంగా ఎవరైనా కూడా సో చాలామంది జాతీయ ప్రయోజనాల కోసం కూడా ఆలోచించి అలాంటి నిర్ణయం కూడా తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి కొంతవరకన్నా కూడా సేవ్ చేసుకుందాము అనేటువంటి ఆలోచనతోనే అందరూ వెళ్తారు. అలాగే ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ కూడా గవర్నమెంట్ పెంచింది. ఈ పెంచడం అనేది చూస్తే కూడా ఇప్పటి నుంచి ఆ మార్కెట్‌లో ఉన్నటువంటి రేట్ అందులో ఇంక్లూడింగ్ చేసే పెడుతున్నారా? లేదంటే ఇంకా కూడా రాబోయేటువంటి 24 గంటల్లో పెరిగే అవకాశం ఉంది. అంటే ఎక్సైజ్ డ్యూటీ పెరిగిన ప్రైజెస్ ప్రకారం చూస్తే. 100% పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నిన్న వరకు మే 12 తారీఖు వరకు మనకు ఇంపోర్ట్ డ్యూటీ 6% ఉందండి. అంటే ఇంపోర్ట్ బంగారాన్ని ఎప్పుడు గూడా మనం 100కి 100% ఇంపోర్ట్ చేసుకుంటాం బంగారం. దేశీయంగా మనకేం మైన్స్ లేవండి. ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్ అది 'కేజీఎఫ్' లాంటి సినిమాలు చూసుంటారు మీరు. అది కాస్త మూతబడింది. మన దేశీయంగా ఎక్కడ గూడా బంగారు నిధులు లేవు. కాబట్టి 100కి 100% ముడి బంగారం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, కాబట్టి ఇప్పుడు దాని మీద సుంకం అనేది 6% నుంచి 15%కి పెంచడంతో ఆ 10% వేరియన్స్ కూడా కన్స్యూమర్ పైనే పడుతుంది. కన్స్యూమర్ ఖచ్చితంగా ఆ 10% 4,000 హైక్‌ని గాకుండా ఇప్పుడు ఆ టాక్సెస్ అన్నీ గూడా అప్లికేబుల్ అయితే సో ఇంకా అడిషనల్‌గా పెరుగుతుంది మీరు చెప్పేదాని ప్రకారం. సో, మనకు 3 రకాలుగా ఇంపాక్ట్ అండి. ఒకటొచ్చేసి బంగారం ఇంపోర్ట్ పెరగడం వల్ల పెరుగుతుంది. ప్లస్ మన రూపాయి క్షీణిస్తుంది. డాలర్‌లో కొనాలి బంగారం. మరి నిన్న రూ. 92 కొన్న బంగారం ఈరోజు రూ. 96 అయింది. అంటే డాలర్ నేను చెప్పేది. కేవలం డాలర్ ఎక్స్‌చేంజ్ వాల్యూ గూడా మనకు భారం పడుతుంది. అది గూడా 10% పెరిగింది. 90 దాదాపుగా రూ. 80, 86 మనం మాట్లాడుకున్న టైంలోనే ఒక 6 మంత్స్ బ్యాక్ ఉన్న డాలర్ ఎక్స్‌చేంజ్ వాల్యూ ఈరోజు రూ. 96. ఆ 10% గ్రోతు, ఇంపోర్ట్ డ్యూటీ ఉన్న 15% గ్రోతు, తర్వాత జీఎస్టీలో మార్పులు అనేది ఏం చేయలేదు. 3% అండి. మీరు వెళ్లి కొంటే 3% ఉన్నాయి. అది కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కన్స్యూమర్ పైనే పడుతుంది. సో, ఆ 20% ధరలు మనకు ఎప్పటి నుంచి అందుబాటులో ఖచ్చితంగా ఉంటాయి సార్? సో, ఇమ్మీడియేట్ అండి. ఈరోజు మే 13 బంగారం అనేది ఇన్‌స్టాంట్. ఈరోజు మీరు కొంటే నిన్న మీరొక హారం చూసొచ్చి ఒక రూ. 1,00,000 అంటే ఈరోజు 1,20,000 చెప్తారు. అదేమి అదే హారము ఏం మేకింగ్ చార్జెస్ ఏం మారదు. డిజైన్ మారదు. కాకపోతే రేట్ మారుతుంది. సో, ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అండి. ఈ రోజు నుంచే పెరిగింది. కాకపోతే ధర ముడి బంగారు ధర ఎంత పెరగబోతుందో అనే ఒక పానిక్ బయింగ్ జరిగింది ఒక రోజుల్లో.
ప్రత్యేకించి మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుతోటి ఇంకా ఎక్కువ కొనడం స్టార్ట్ చేశారు. అంటే ఏం కాబోతుందో, ఈరోజు కొనుక్కుంటే రేపేమవుతుందనే ఒక పానిక్ బయింగ్ జరిగింది. దాంతోటి పెరిగింది గానీ, ఒక రోజుగా స్థిరంగా అయితే బంగారం ఇంకా పెరిగే వాతావరణమే కనపడుతుంది విజయ్ గారు. కాబట్టి బంగారాన్ని కొద్ది మొత్తంలో నెల నెల అనేది మీరు తీసుకోమని నేనెప్పుడు అడ్వైస్ చేస్తాను. ఇప్పుడు కూడా ఆ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే దయచేసి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒకసారి డంప్ చేయొద్దండి. ఎస్ఐపి విధానంలో గోల్డ్ స్కీమ్స్ దొరుకుతున్నాయి. ఖచ్చితంగా మీరు నెలవారీగా గోల్డ్ కొనేది అది ఎప్పుడు కూడా అంటే చరిత్రలో దాదాపుగా 100 సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే బంగారం ఎప్పుడు తగ్గదు. కాబట్టి మీరు కొనే విధానంని మాత్రం కొంచెం చూసుకొని ఈ గోల్డ్ స్కీమ్స్ లాంటివి ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఎప్పుడు నష్టపోరనేది నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు కూడా అదే టాపిక్ అండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది గోల్డ్ అనలిస్ట్, మార్కెట్ అనలిస్ట్‌గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా సో ఇంకా కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు కొద్ది మొత్తంలో ఎవరైనా బంగారు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడున్నటువంటి టైం కూడా రైట్ టైం. సో ఎవరైనా కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒకేసారి అంటే బంగారం ధర పెరుగుతుంది, ఎప్పటికైనా పెరిగే అవకాశం ఉంది అనేటువంటి సూచనలు చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుక్కోవడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు. ఎస్ఐపి పద్ధతిలో తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే నెలవారీగా స్కీమ్ రూపంలో చాలా కంపెనీస్ కానీ, చాలా గోల్డ్ షోరూమ్స్ కానీ, జ్యువెలరీ సంబంధించినటువంటి షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్ అన్నీ కూడా పెడుతుంటారు. అలాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు. లేదంటే ఎస్ఐపి పద్ధతిలో తీసుకోవడం కూడా చాలా ఉత్తమం అని అంటున్నారు. కాబట్టి ఎవరైనా కూడా గోల్డ్ మీద కాస్త పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్మీడియట్‌గా పెట్టుబడి పెట్టాలి. అది కూడా కొద్ది మొత్తంలో కొనుగోలు చేయడం చాలా ఉత్తమని ఆయన చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ప్రశాంత్ గారు చెప్పినటువంటి సూచనలను మీరు ఏకీభవిస్తున్నారా? లేదా? అయితే మీ కామెంట్‌ని తెలియచేయండి.